సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అన్నారు ఇవాళ ఇన్ని కట్టెలు పట్టుకొచ్చారేంటి? ఒరేయ్ 10 కాలాల పాటు కాకులు పచ్చగా ఉండి గూళ్ళు పెట్టాలే గాని పుల్లలకేం కరువురా? కాకులేం పచ్చగా ఉండవు, నల్లగా ఉంటాయి. ఏడ్చావు గానీ ఇవాళ ఏం తెచ్చావురా? పేడ పట్టుకొచ్చాను, పిడకలేస్తున్నాను. ఏంటి ఈ పేడంతా నువ్వు తెచ్చిందే? 10 కాలాల పాటు పక్కింటి ఆవులు పచ్చగా ఉండాలి గాని పేడక్కర వింటానా? ఏ రోయ్ నువ్వు కూడా మాటలు మరి నేర్చావురా? నీకు ఉంది కదా? అమ్మా, సరే గాని ఇదిగో ఆ పుల్లలు తగలబెట్టి వంట చేయి. ఏంటి మొత్తం నీ వేళ తగలబెట్టావు, 4 రోజులు రావాలి. ఒబ్బడిగా వాడు ఒబ్బిడే. ఒక్క 100 రూపాయలు నాకు సాయం చేసి వెళ్తాను. నేను సాయం చేయడానికి కాదు, వడ్డీ వ్యాపారం చేసేది డబ్బు గడించడం కోసం. తాగట్టు పెట్టడానికి ఏం పట్టుకొచ్చావు? నా కాడే ఉంది బాబు. ఊరు వెంకట సుబ్బమ్మ, నీ దొడ్లో ఒక ఆవు ఉంది, తీసుకొచ్చి నా వాకిట్లో కట్టు, 100 రూపాయలు ఇస్తా. దాని పాలు అమ్ముకుని ఇప్పుడు ఇంట్లో అందరం ఒకటి గంజి తాగుతున్నాం బాబు. సరే డబ్బిస్తాను, 1 నెల గడువు ఇస్తాను. 1 రోజు ఆలస్యమైందంటే నీ దొడ్లో ఆవు మా వాకిట్లో ఉంటుంది, సరేనా? సరే బాబు. ఇదిగో 100. ఇదేంటి బాబు గారు, 80 కదండి. ఆ 20 వడ్డీ, అదేగా వ్యాపారం తల్లి. వెళ్ళు, వెళ్ళి నెలనాళ్ళ తర్వాత మళ్ళీ ఆవుతోరా. నాన్నారు ఇది అట్టు. రే నాయనా, ఈ గుడ్లు ఎక్కడ కొట్టుకొచ్చావురా? నే కొట్టుకొచ్చినవి కాదు, పొలం తీసుకొచ్చారు కదా, అందులో గుడ్లుంటే అట్టేశాను. ఏమిటి కాకుగుడ్లతోట? కొడుగుడ్లు కావా? కాకుగుడ్లతో అట్టేస్తావా? ఏంటన్నయ్య, ఏం జరిగింది? కాకుగుడ్డు అట్టు తిన్నారు. అయితే ఇంకా కాకిగూళ్ళు పడగొట్టే అలవాటు మానలేదన్నమాట. సరేలే, నువ్వెప్పుడు వచ్చావు? ఎప్పుడు వస్తే ఏంటి కానీ ఏమిటన్నయ్య అవస్థ? 4 కట్లు కొనుక్కుంటే పోయేది కదా. ఏమిటి 10 గూళ్ళు పడగొడితే మన అవసరం తీరిపోద్ది, దానికి 10 రూపాయలు ఇచ్చి పొరలు కొనమంటావా? డబ్బు సంపాదన విలువ నీకు తెలియదు. చేసిన పాపం అనుభవించక తప్పదు. ఓ నువ్వా? లేకపోతే ఇంకెవరు అనుకున్నావా? ఏ విధమైన అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా. ఈ అదవేంటికి అదవ కాకపోతే ఇంకెవరు వస్తారయ్యా? అంటే నేను విధవనా? లేకపోతే నే అదోనా? అంటే నువ్వు అప్పుకొచ్చావా? నువ్వు అప్పుకొచ్చావా? అప్పు కాకపోతే ఏ తప్పుడో నీ దగ్గరికి వస్తాడయ్యా? అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా, తిరిగి ఇచ్చేది అని అర్థం. అవును. అమ్మ నీ అమ్మ, అంటే నేను నీకు అప్పు తిరిగి ఉన్నానే? నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను. ఏ నాకివ్వా? అంటే అప్పుగా మాత్రం నేను ఇవ్వను. అప్పు కాకపోతే ఉన్నాయి పోయా, నాకు కావాల్సింది డబ్బు. అందుకేగా. అందుకేగా. సరే ఈ వేళ నుంచి నా బాకీలు వసూలు చేయి, 100కి 100 పైసలు తీసుకో. అమ్మ నీ అమ్మ, బుర్రంటే నీదే కాసులయ్యా. సరే అలాగే వసూలు చేసుకొస్తా కానీ బోణికేసి అంటే చెప్పు. ఓదార్ దగ్గర వసూలు చేయలేము. వెంకట సుబ్బమ్మ గడువు దాటిపోయింది, వెళ్ళి ఆవును తీసుకురా. అంతే కదా? అంతే, వదిలేసేయ్. ఇదిగో కాసులయ్యా, నాకు తడెక్కితే గానీ లోపల వేడెక్కుదయ్యా. ఆ, కొంచెం అడ్వాన్స్ ఎంత? ఓ 10. ముందిస్తే నాకు అచ్చిరాదయ్యా. ముని అమ్మ, ఏ సస్సు కట్టుపోతావు సంపాదించిందంతాను. సరే తీసుకొచ్చిన తర్వాత ఎదుగానులే. వీళ్ళ నాన్న వీడికి బోస్బాబుని పెట్టాడు, డోస్బాబుని పెడితే సరిపోయింది. వద్దు బాబు, మీ కాళ్ళు పెట్టుకుంటాను. తల్లి లేని నా కూతురు బిడ్డకి ఇప్పుడు ఈ ఆవు పాలు పెట్టి బతికించుకుంటున్నాను బాబు. ఈ ఆవు లేకపోతే బస్సు బిడ్డ బతకదు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటే బాబు, కొన్నాళ్ళు గడువు పెట్టు బాబు. ఆసులు ఇచ్చినా కూడా నేను నా కమిషన్ పోతుంది. బాబు వద్దు బాబు. అరే కార్యశాలకుడు అంటే నువ్వేనయ్యా? ఆనాడు భారతంలో గోగ్రహణం చేసుకొచ్చిన దుర్యోధనుడి తమ్ముళ్ళే కనబడుతున్నావయ్యా. అమ్మ నీ అమ్మ, ఏమిటయ్యా తెగపోడేస్తున్నావు? కమిషన్ కొడదామనే? అబ్బాయి అదేం కాదయా, జేబులో చిల్లరలేక. నేను మార్చుకొస్తాను ఇవ్వయ్యా. అమ్మో, నీకిస్తే మొత్తం మందు కింద మారిపోద్ది. ఏం కాసులయ్య, ఆవు నమ్ముతున్నావా కొంటున్నావా? నువ్వు కొంటావా? బేరం కుదిరితే కొంటాను. ఎంత? ఆయనకి 100 రూపాయలు గిట్టింది, ఇంకో 50 రూపాయలు ఎక్కువేసి ఇచ్చి తోలుకెళ్ళవయ్యా. నువ్వు నోరమివా, నీ కళ్ళు ఖరీదు తప్ప ఆవు ఖరీదు నీకేం తెలుసు? రవి, నువ్వు రైతు బిడ్డవే, నీకు చెప్పాల్సింది ఏమీ లేదు. 1000 రూపాయలు నా మొఖాన్ని కొట్టి ఆవును తొలుగుపో. అమ్మ నీ అమ్మ, గొప్ప బెరగాడివయ్యా నువ్వు. ఆవు ఖరీదు 1000 రూపాయలు అయితే నా కమిషన్ 100 రూపాయలు అవుద్ది.
అది మార్చక్కర్లేదు ఇలా. ఇదిగో నువ్వు మధ్యలో ఏలెట్టుందని నీకు చెప్పానా? పక్కన తప్ప. ఇదిగో రవి, ఆవుతో పాటు దోండు కూడా తొలగిపోయి 1000 రూపాయలు నా మొగాన్ని కొట్టు. అయితే 1000 రూపాయలకి తగ్గవన్నమాట. 1000 రూపాయలకు 1 రూపాయి కూడా తగ్గనయా? సరే, ఆ 1000 రూపాయలకి ఆవు నువ్వే తీసుకుని వెంకట సుబ్బమ్మ నీకు ఇవ్వాల్సిన అసలు వడ్డీ మినహాయించుకుని మిగతా డబ్బు ఆవిడకిచ్చేయి. ఏమిటి వెంకట సుబ్బమ్మని వెనకేసుకొచ్చావన్నమాట? కాదు, న్యాయాన్ని ముందుంచుకొచ్చాను. అమ్మని అమ్మ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావే. ఆయన చేసిన తప్పేమిటి? ఆయనకి భాగ్యం ఉందే, కట్టలేకపోతే ఆవును తోలు తెచ్చుకున్నాడు. తప్పేమిటి? ఎవరు మీరా? కాట్ల కుక్కల మధ్యలో నీ మురుగుడేమిటి? సుబ్బమ్మ, నీ ఆవు నువ్వు తోలుకెళ్ళు. ఆగు. ఏంట్రా ఆగేది? రేయ్, నన్నే తోస్తారా నువ్వు? నీ రక్తం సోరాలాగా తాగుతుండరా? అన్నారు ఏంటి అలా చూస్తారేంటి? కోచి బిగించి గొడవ దూకండి. దిగితే ఇద్దరు తలకాయలు పగులుతాయిరా. ఇప్పుడు కాదులే, మా నాన్న ప్రెసిడెంట్ అవునాయి అప్పుడు చెప్తాను ఈ పని. మీరు చేసిన మీరు మర్చిపోలేను బాబు. దాందే ఉంది కానీ ఆవును తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి. అలాగే బాబు.